మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వింటున్నాము. అయితే గ్రహణం ఉంది అని చెప్పి వార్తలు అయితే వింటూ ఉన్నాము. కానీ మనం ఉగాది పంచాంగ శ్రవణం టైంలో కొంతమంది పురోహితులు అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలు మన దగ్గర లేవు అని కూడా చెప్పడం అయితే జరిగింది. నిజంగా గ్రహణాలు ఉన్నాయంటారా? ఈ సూర్యగ్రహణం ఉందా? ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి? సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది. సంవత్సరానికి 2 సార్లు గ్రహణాలు రావాల్సిందే, తప్పదు. అది మన దేశానికి ఉన్నదా లేదా అనేటువంటిది ఒకటి చూసుకోవాలి. మన దేశానికి లేనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గట్టిగా తీసుకోవాలి. ఎందువల్లనంటే జీవరాశులు కానీ జీవములు కానీ భూమి మీద ఉండేటువంటి విధానంలో ఖగహ అంటే ఆకాశ మార్గంలో కానీ జరిగేటువంటి మార్పులకి గ్రహణాలకి చాలా చాలా అనుసంధానాలు ఉంటాయి. ఒకప్పుడు చూసుకున్నట్లయితే భారత యుద్ధం, మహాభారతం యుద్ధం జరగడానికి 15-20 రోజుల ముందు ఈ సూర్యచంద్ర గ్రహణాలు 15 రోజుల ముందు రావటం జరిగింది. అలాగే మొన్న చంద్రగ్రహణం అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, సాయంత్రం టైంలో చంద్రుడిని కనుక మనం చూసినట్లయితే తెల్లగా కాంతివంతంగా కాకుండా ఎరుపు రంగులో, అంటే ఆ కాంతి తక్కువగా చంద్రుడు మనకు దర్శనమిస్తాడు. స్వతహాగా పౌర్ణమి అంటే తెల్లగా నిండు చంద్రుడు పౌర్ణమిగా ఉంటాడు. కానీ అలా కాకుండా కాస్త రంగు మారి పూర్తిగా ఎరుపు అంటే ఎరుపని కాదు, ఒక తీరులో ఒక రకమైనటువంటి కాంతిహీనంగా దర్శనమిస్తాడని చెప్పడం జరిగింది. ఆ రోజు మనం చూసాం చంద్రుడిని కూడా, హారతి కూడా ఇచ్చాం అప్పుడు అక్కడ పెద్దగల్లేపల్లి గ్రామంలో. అవి కనిపించినప్పుడు కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. ఈ గ్రహణ ప్రభావరీత్యా లోకం మీద కొన్ని రకాల సమస్యల్ని గట్టిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఖగోళ రీత్యా కూడా. ఎందువలనంటే సూర్యోదయం సూర్యాస్తం మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో సూర్యగమనాన్ని అనుసరించే మనకు తెల్లవారుతుంటుంది ప్రతిదీ. సూర్యుడు ఎంతవరకు నడుస్తూ ఉంటాడో దాన్ని అనుసరించే విధానం అంతా వెళ్తూ ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి ఆ నడకకి ఎప్పుడైతే కనుక ఆటంకం కలుగుతుందో అది ఒకవేళ ఏదైనా కారణం చేత గ్రహ కూటమి కనుక వస్తే దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది, అనుభవించాలి. ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్తే మనకు అమావాస్య వచ్చింది. ఆ అమావాస్యకి సంబంధించి ఒక 5-6 రోజుల ముందు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ప్రళయాలు వస్తాయి మనం చెప్పుకోవడం జరిగింది. దానికి ఎలా నివారణ కావాలని కూడా మనం కేదార్నాథ్ వెళ్ళడం జరిగింది. అంటే చిన్న విధానాలు వేరు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్యకి మళ్ళీ మామూలుగా కూడా అది పితృపక్షంలో వచ్చింది. ఓకే, భాద్రపద మాసము పితృపక్షము, అమావాస్య గ్రహణం, బ్రహ్మయోగము బుధాదిత్య యోగము ఇవన్నీ కలిసి వచ్చాయి. అది ఒక రకంగా శుభాన్ని సూచిస్తూ ఇంకొక రకంగా ఇబ్బందులను అయితే బాగా గురి చేస్తుంది. ఇందున ఒక 5 రాశుల వారికి గట్టి దెబ్బ తగులుతుందమ్మా. ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగానే 5 రాశుల వారికి. 5 రాశుల వారు అంటే సుమారుగా 28 నక్షత్రాలలో అభిజిత్తో కలిపి 28 నక్షత్రాలు అంటే 15 నక్షత్రాల వారికి సమస్యలు. అంటే 15 నక్షత్రాల వాళ్ళకి సమస్యలు అని అంటే 27లో 15 తీసేస్తే ఎంత మిగిలినవి ఎంతండి? తక్కువ. అంటే ఎక్కువ శాతం ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది. అది సామాజిక వర్గం అంటే మనుషుల మీద పడవచ్చు, ఆస్తుల మీద పడవచ్చు. అనర్థం అనేటువంటిది ఏదో ఒక రకంగా మనం అనుభవించక తప్పదు. ఈ గ్రహణ ఛాయ అనేటువంటిది గట్టిగానే ఉన్నది. పూర్వం ఈ స్థితిలో ఇంత విధానంలో వచ్చినటువంటిది చాలా తక్కువ. కాస్త స్కేల్ పాయింట్స్ ఉంటాయి 9 పైన, అది దాని యొక్క తీవ్రత అనేటువంటిది చూపిస్తుంది. దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్ ఆరాధనే మనకు శ్రేయోదాయకం. ఆ సమయంలో ఇప్పుడు మేషరాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు, ఈ 5గురికి ఇటు కుటుంబ రీత్యా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, చెట్టు చెటైనా ఇబ్బందులు ఉన్నాయి. అంతకు మించి అపనిందల దోషాలు ఎక్కువ పాలవుతారు.
అందులో మేషరాశి వారికి కాస్త ఎక్కువగా ఉంది ప్రభావం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? అది గ్రహణానికి ఒక 4 రోజుల ముందు నుంచి ఓకే, అమావాస్య దాటే వరకు, ఒక 5-6 రోజులు. దీపావళి అమావాస్య ఉంది అంటే ఒక 35-40 ఇంచుమించుగా. రోజులు. ఏదైనా జరగచ్చు, ఎలాంటి విపత్తులైనా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. కొంతమంది అయితే ఈ 5 రాశుల్లో కొంతమంది అకాల మృత్యు వారు కూడా పడవచ్చు. ఎందువల్ల ఇంత గట్టిగా చెబుతున్నానంటే 5 రాశుల్లో మొట్టమొదటి రాశి నాదే. ఆ ఛాయలు అయితే నాకు కనిపిస్తూనే ఉన్నాయి. దాని ప్రభావాలు ఎలా ఉంటాయి, దాని పరిస్థితులు ఏ స్థితిలో ఉంటాయనేటువంటి విషయం నాకు గత 3 రోజులుగా చూస్తున్నాను నేను. దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అలానే కొనసాగితే చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ఆర్థికంగా నష్టపోవచ్చు, ప్రాణమే నష్టపోవచ్చు, ఆరోగ్యంగా నష్టపోవచ్చు, దంపతులు విడిపోవచ్చు, కుటుంబంలో సంక్షోభం రావచ్చు, ఏదైనా సరే 5 రాశుల వారికి మాత్రం తప్పదు. ఈశ్వరారాధనని అమితంగా చేయటం వలన ఒక మోస్తరు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ గ్రహణ సమయంలో ఏదైనా ఒక నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడ భగవదారాధన చేసుకుంటూ అలానే కనుక ఉన్నట్లయితే కనీసం మాత్రం కొంచెమైనా వాళ్ళు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లనంటే మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళడానికి ఆ రోజు దేవాలయాలు ఉండవు మామూలుగా అయితే కనుక గ్రహణం అప్పుడు. దానికి నదీ క్షేత్రం చాలా విశేషం. ఆ నదీ తీరానికి వెళ్ళి గ్రహణ సమయంలో పట్టు విడిపు స్నాన సమయంలో స్నానం చేసి జపం చేసుకొని విడిచిన తర్వాత స్నానం చేసుకొని ఒక ప్లేట్ నిండా నెయ్యి పోసుకొని సూర్యుడు బొమ్మ, ఒక సర్పాకృతి బొమ్మ అందులో వేసి ఒక ప్లేట్లో ఇవి గోధుమలు పెట్టుకొని అది అందులో పెట్టి ఎర్రటి వస్త్రం పెట్టి దానం ఇచ్చేయాలి. ఆ దానం ఇచ్చేస్తే సగం శ్రేయస్కరం. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పట్టు విడిపు హోమాలు చేసి దానికి కొన్ని ప్రత్యేకమైన శాంతులు ఉంటాయి. ఆ శాంతుల్ని గత 2-3 రోజుల ముందు నుంచే ప్రారంభం చేసుకొని మేము ఆ రోజు రాత్రితోటి అది పూర్తయ్యేటట్టుగా మేము చేసుకుంటాం. ఎందువల్లనంటే నా కుటుంబంలో 7 ఉన్నారు ఈ సంబంధించిన వాళ్ళు. ఎవరికి ఇబ్బంది కలిగినా నష్టమే. అంటే ఇంత గట్టిగా తీవ్రత గురించి ఎందుకు చెబుతున్నానంటే అందులో నేను కూడా ఉన్నాను కనుక మీరు లేకపోతే చెప్పరా అండి అన్నారు అనుకోండి, నాకు అందులో ప్రభావం లేకుండా నేను ఏదైనా చెబితే ఆయన భయపెట్టారు ఇంకోటి పెట్టారని అంటారు. అది నేను కూడా అనుభవించవలసిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ దాని యొక్క ప్రభావం నేను 3 రోజుల నుంచి గుచ్చుకుంటూనే ఉంది. అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది మరి? 15 రోజుల ముందు నుంచి అది గుచ్చుకుంటుంది అంటే దగ్గరికి వెళ్తున్న తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? అందులోంచి అందరూ బయటపడాలంటే ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఖగోళరీత్యా పడేటువంటి ఇబ్బందులు దెబ్బలనైతే కనుక చాలా ఎక్కువగానే ఉన్నాయి. 100కి 40% మనం తగ్గించవచ్చు. అంటే కొన్ని ఆరాధనలు భగవదారాధన ఎక్కువసేపు చేసుకోవడం వల్ల 100కి 40% మనం తగ్గించుకునేటువంటి మార్గం ఉంది. అంతే తప్ప దాన్ని పూర్తిగా తీసేసే మార్గం లేదు. ప్రభావాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. ఆ తగ్గించుకోవాలంటే ఈశ్వరారాధన చేస్తూ నాయన తండ్రి అపరాధ సహస్రాన్ని నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ ఇంకోటి ఏదో ఒకటి అట్లా భగవన్నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటే శ్రేయస్సు అనేటువంటిది ఉంటుంది. నష్టం ఎట్లాగో బట్టలుతుంది, కానీ ఆ నష్టం అనేటువంటిది మనిషికి అనర్థం జరగకుండా ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకుంటాం. మనిషికి అనర్థం జరిగితే ఏం చేయలేం. కాబట్టి ఈశ్వరారాధన చేసుకుంటూ క్షేమంగా ఉండి ఈ గ్రహణం నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా తప్పుకోవాలి. ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మీద పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈశ్వరారాధన చేయక తప్పదమ్మా. ఈ సంవత్సరంలో మనకు గ్రహణాలే లేవు అని చెప్పి, కానీ ప్రస్తుతం ఒక టాపిక్ అయితే బాగా జనాల్ని భయపెడుతోంది. చంద్రగ్రహణం రాబోతోంది, సూర్యగ్రహణం రాబోతోంది. ఈ గ్రహణాల తర్వాత ఇప్పుడు ఏదైతే మనం జల ప్రళయాలు చూస్తున్నామో అలాంటి ప్రళయాలు బీభత్సంగా రాబోతున్నాయి, వీటికి మించిన ప్రళయాలు అని చెప్పి. అయితే నిజంగా మనకు సూర్యగ్రహణం అనేది ఉంది అని కొంతమంది చెప్తున్నారు. నిజంగా ఆ రోజు సూర్యగ్రహణం ఉందా? ఉంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉంది? ఎటువంటి నియమాలు పాటించాలి? ఎవరు పాటించాలి? సూర్యగ్రహణము చంద్రగ్రహం అనేది ఉంటూనే ఉంటుంది, కనబడదు. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంటదంటే కొన్ని దేశాల్లో కనిపిస్తుంది, కొన్ని దేశాల్లో కనిపించదు. మీరు మంచి ప్రశ్న అడిగారు, అది ఏంటది జలగండాలు అగ్నిగండాలు. ఇప్పుడు చెప్తాను దాని గురించి. రాహువు జలరాశిలో ఉన్నారు, మీనరాశిలో జలరాశిలో ఉన్నారు, మీనరాశి అంటే జలగండాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరిగే అవకాశం ఉందా? జరుగుతూనే ఉంటాయి. రాహు ఆ జలరాశిలో ఉన్నంత వరకు ఎక్కడో అక్కడ గ్యారంటీ జలగండం అయితే జరుగుతుంది. ఓకే.
రోజు జరుగుతుందని చెప్పట్లే, ఆ గ్రహస్థితి వచ్చినప్పుడు జరుగుతుంది. ఓకే. రాహు ఎప్పుడైతే జలరాశి మారి నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతాడో అప్పుడు మీ జలగండాలు ఆగిపోతాయి. ఓకే. ఈ సూర్యగ్రహణం రోజు బేసిక్గా గ్రహణం అంటే యోగం, అరిష్టాలు తొలగించుకోవచ్చు. ఓకే. సూర్యగ్రహణం రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది ఒక మహాలయ అమావాస్య నుంచి కార్తీక పౌర్ణమి వరకు టైం ఉంది. ఏవైనా పాపాలు చేసుంటే అవి తొలగించుకోండి. ఓకే. కార్తీక మాసం స్టార్ట్ అయిందా, ఒక్కసారి కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే కార్తీక మాసం శివుడిది. అవును. శివుడు అంటే ద డిస్ట్రాయర్, పాపాలన్నీ కడిగిస్తాడు, చుక్కలు చూపిస్తాడు. శ్రవణ మాసం విష్ణుమూర్తి ఎట్లయితే ఆశీర్వాదం ఇస్తాడో అందరికీ, కార్తీక మాసంలో శివుడు కడిగి పడేస్తాడు. కానీ మనకి ఇప్పుడు టైం ఉంది కదా, ఇప్పుడు నుంచి కార్తీక పౌర్ణమి వరకు. అంటే కడిగి పడేస్తాడంటే ఎక్కువ ఇబ్బందుల పాలు చేస్తాడు. కార్తీక మాసంలో పుణ్యాలు చేసిన వాడికి గిఫ్ట్లు శివుడు వరాలు చాలా ఈజీగా ఇస్తాడు అంటారు, మీకు తెలుసు కదా, బోలా శంకరుడు. కానీ పాపాలు చేసినోడు కూడా అస్సలు వదలడు, చాలా దారుణంగా శిక్షిస్తాడు. ఏ లెక్క ఆ లెక్కే. బాగా చెప్పారు. ఏ లెక్క ఆ లెక్కే. సో ఇప్పుడు టైం ఉంది, ఈ అరిష్టాలు మీకు వస్తాయి కదా, అప్పుడు తొలగించుకోవాలంటే ఇప్పుడే టైం. ఏవైనా తప్పులు చేసుంటే ముందు తొలగించుకోండి. చాలా తప్పులు చేస్తారు, డబ్బులు ఇచ్చి వేధిస్తూ ఉంటారు, ఏవేవో గొడవలు పెడతాడు. చాలా మంది ఎస్పెషల్ ఒక కాస్ట్ ఉంది, పేరు చెప్పను, వాళ్ళైతే భయపడతారు ఇట్లా. కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో పెళ్లిళ్ళు చూసుకోరు, శుభకార్యాలు చేసుకోరు. ఒక కులం ఉంది, కులం ఉంది డైరెక్ట్. ఎందుకని దానికి రీజన్? వాళ్ళు బాగా మోసాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, దాంట్లో బాగా మోసాలు చేస్తారు వాళ్ళు. ఫుల్ వ్యాపారాలు, ఫుల్ మోసాలు. వాళ్ళందరికీ కార్తీక మాసం అంటే భయం. ఏ శుభకార్యాలు, పెళ్లి, అసలు గృహప్రవేశం ఏది పెట్టుకోరు, భయపడుతూ ఉంటారు వాళ్ళు కార్తీక మాసంలో. ఆ కులం వాళ్ళకే బేసిక్ గా అరిష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గోశాలకు వెళ్ళి దాన ధర్మాలు చేయండి, తర్వాత అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో దాన ధర్మాలు చేయండి, ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి. ఎప్పుడు అంటున్నారు ఇది? ఈ మహాలయ అమావాస్య నుంచి కార్తీక మాసం మొదలయ్యే లోపు చేసేయండి అంటున్నా. ఎందుకంటే కార్తీక మాసం మొదలైందంటే ఇంకా మీకు అర్థం చేసుకోండి ఎలా ఉంటది. తర్వాత ఈ సూర్యగ్రహణం ఏంటి చెప్తాం ఇప్పుడు. ఈ సూర్యగ్రహణం అనేది ఇప్పుడు విపరీతమైన పవర్ ఉన్న సూర్యగ్రహణం, ఇది చాలా పవర్ఫుల్ సూర్యగ్రహణం ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో. ఇది మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇండికేషన్ వచ్చే పెద్ద అరిష్టానికి. ఇప్పుడు నవంబర్లో యుఎస్ఏలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ తర్వాత రిసెషన్ రాబోతుంది. రిసెషన్ స్టార్ట్ అయిందంటే చాలా కష్టం సాఫ్ట్వేర్ వాళ్ళకి. తర్వాత గ్రహ కూటమి ఉంది మనకు జూన్లో. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బీజం పడుతుంది. ఈ మహాలయ అమావాస్యలో సూర్యగ్రహణం రోజు బీజం పడి కరెక్ట్ కార్తీక మాసం ఆ నవంబర్లో ఎలక్షన్స్ జరిగి దాని తర్వాత రిసెషన్ వచ్చే సంవత్సరం గ్రహ కూటమి ఉంది మనకి, సప్తగ్రహ కూటమి, మే జూన్. ఆ టైంలో ఆ జూన్లో మొత్తం అసలు చాలా బ్యాడ్ టైం ఉంది చెప్పాలంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఎక్కడైనా సరే అంటే యుఎస్ఏ ఇంపాక్ట్ అవుతే మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ అవుతుంది అంటే రిసెషన్ రాబోతుంది, చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగాలు అనేది కోల్పోతారు. ఎందుకంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఒకటి ఏఐ వచ్చింది, తర్వాత ఇంకోటి ఇది మనకు యుఎస్ఏ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ వల్ల అమెరికా చాలా అప్పు తీసుకుంది. ఈ అప్పు తీసుకోవడం వల్ల ఇదంతా సెటిల్ చేయాలి కదా, సెటిల్ చేయడం వల్ల ఈ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయి కంపెనీస్ అనే రిసెషన్లో వెళ్ళి చాలా మంది ఉద్యోగం కోల్పోతారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది కొంచెం ఎక్కువ చెప్తున్నానేమో అనుకుంటారు కానీ 90% సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవండి. ఇంకా 90% జాబ్స్ ఉండవు. చాలా మంది నంబరు నేను చెప్తే, కానీ ఇప్పుడు మనం వింటున్నాం ఏఐ వచ్చింది, ఇంకా మ్యూజిక్ ఇండస్ట్రీ ఉండదు, ఆ ఇండస్ట్రీ ఉండదు. మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి చూడండి, మ్యూజిక్, డైరెక్షన్, ఇదంతా ఏం పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా, చూసుకోండి ఏదైనా వేరే దారి, ఆల్టర్నేటివ్ రాబోతుంది. రిసెషన్ కొత్త వాళ్ళకైతే అసలు ఇప్పుడు పాస్ అవుట్ అవుతారు కదా 2025, వాళ్ళకైతే అసలు జాబ్స్ ఉండడం కష్టం. సాఫ్ట్వేర్
నేను వేరే జాబ్స్ చెప్పట్లే, ఓన్లీ సాఫ్ట్వేర్. ఎంబీఏ చేసి మేనేజరు అవి చేస్తారు అవంతా ఓకే, అవన్నీ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం, రిసెషన్ వస్తుంది. అందరివి ఊడిపోవు, కానీ 10లో 7 మంది ఊడిపోతాయి. సో ఇది ఒక బీజం. భూమి అనేది ఒక సైకిల్. 97లో మొబైల్ ఫోన్ వచ్చింది, అప్పుడు ఒక జనరేషన్ స్టార్ట్ అయింది. 2027లో కరెక్ట్ 30 years అవుతాయి మీకు. ఆ 2027లో మొబైల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎండ్ అయిపోవాలి మళ్ళీ. సో దానికి సంబంధించిన అంతా సాఫ్ట్వేరే కదా. ఆ సాఫ్ట్వేర్ అనేది 2027 6 నెలలో ఎండ్ అయిపోతుంది. దానికి బీజం ఇప్పుడు పడుతుంది 2వ తారీఖు. ఇక్కడ నుంచి 2027 దాకా మొత్తం డిస్ట్రక్షన్, అంటే సైకిల్ అనమాట. అది ఒకటి. మళ్ళీ ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది భూమి మీద, ఇంకో ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ అనేది ఎండ్ అయిపోయి కొత్తగా ఏఐ, కొత్త ఫేజ్ అనమాట, మళ్ళీ కొత్త జీవితం. సో బేసిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్ సూర్యగ్రహణం, వెరీ పవర్ఫుల్ సూర్యగ్రహణం. ఆ మహాలయ అమావాస్య రోజు మొదలవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అరిష్టాలు తొలగించుకోవాలి, అందరు జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు వెనకేసుకోండి, అప్పులు ఏవైనా ఉంటే తీర్చేసుకోండి. సాఫ్ట్వేర్ వాళ్ళు మెయిన్గా జాగ్రత్త, మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సో బేసిక్గా చంద్రగ్రహణం అనేది పర్సన్ టు పర్సన్, మనిషి ఈ రాశుల వాళ్ళకి బాగుంటుంది, ఈ రాశుల వాళ్ళకి బాగోదు. సూర్యగ్రహణం అనేది జనరల్గా చూసేది, ఓవరాల్ వరల్డ్ వైడ్. సో ఇది నేను చెప్పేది. సో రెడీ ఉండండి అని చెప్తున్నాను. భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఒకటేసారి ఏం జరగదు. స్లోగా 27 దాకా, అప్పుడు లోపల అందరూ సెటిల్ చేసుకుంటారు కదా. 3 years మీకు టైం ఉంది కదా. ఈ సాఫ్ట్వేర్లో సంపాదించిన వాళ్ళందరూ బిజినెస్ పెట్టుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు, లేదంటే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. మార్కెట్ అనేది డైవర్సిఫై అవుతుంది, ఒకటే లీడర్ ఉండడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాగా చిన్న కంపెనీలు వచ్చేస్తాయి. అంటే ప్రకృతి మారుతుంది, దారులు మారుతాయి. సాఫ్ట్వేర్ వాడికి ఉద్యోగం పోవచ్చు, వాడు కంపెనీ పెడతాడు కొత్తగా, చిన్న కంపెనీలు. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ ఎట్లా వచ్చాయి, అందరు పెట్టుకుంటున్నారు చిన్నవి. ఇప్పుడు అలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, వ్యాపారాలు, ఒక సైకిల్ అనేది చేంజ్ అవబోతుంది. సో బేసిక్ గా ఇది సూర్యగ్రహణం. గ్రహణం అనేది యోగం కాబట్టి ఆ రోజు అందరూ తప్పకుండా సూర్యగ్రహణం రోజు మర్చిపోకుండా సూర్య నమస్కారాలు చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి. మీకు అది ఒక గ్రాటిట్యూడ్ సూర్యదేవుడికి. అతను ఉన్నాడు కాబట్టి మనకు హెల్త్ ఉంది, అతను లేకపోతే మన హెల్త్ లేదు. సో ఆ రోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ రోజు పితృపక్షాలు అయిపోతుంది కాబట్టి మన పితృలకు కూడా గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. ఆఖరి రోజు వెరీ ఇంపార్టెంట్ డే, October 2nd. మహాత్మా గాంధీ బర్త్డే కూడా అదే రోజు. చాలా మంది పితృదేవతలకి ఈ 15 రోజుల్లో ఆ రోజు మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఆ రోజు ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జనరేషన్ మొత్తానికి, ఈ 30 years మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజే. సో ఆ రోజు మీరు కొంచెం గ్రాటిట్యూడ్ చూపించండి, మీకు సేఫ్ సైడ్ ఉంటుంది, ఎంతో కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటుంది. పితృలు కాపాడతాడు, సూర్యుడు కాపాడతాడు. ఏం జరిగినా, జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా అంత బాగా జరుగుతుంది. సో ఆ రోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా, అంతే. అదొక యోగం, కొంచెం గ్రాటిట్యూడ్. అది ఎలా ఉంటుంది అంటే కొందరికి ప్లస్ అవుతుంది, కొందరికి మైనస్ అవుతుంది, అందరికి మైనస్ అవ్వదు. సో గ్రాటిట్యూడ్ ఉంటే మంచిది. ఇప్పుడు మనం కరోనాలో చూసాం, చాలా మంది మాస్క్ అమ్మి సంపాదించారు, శానిటైజర్లు అమ్మి సంపాదించారు. ఈ వీడియోస్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ బాగా నడిచాయి. అవును, కొంతమందికి బాగా ఉపయోగపడింది, కొంతమంది ఇబ్బందుల పాలయ్యారు. సో బేసిక్ గా ఇది ఒక చేంజ్ కి, ఎవరికి 100% నెగిటివ్ ఉండదు, ఎవరికి ఎప్పుడు 100% పాజిటివ్ ఉండదు. చేంజ్ ఉంటది కాబట్టి కొంచెం గ్రాటిట్యూడ్ తగ్గట్టుగా మార్పు. గురుగారు, October 2వ తారీఖు అమావాస్య వస్తుంది కదా, అదే రోజు సూర్యగ్రహణం కూడా ఉందని చెప్పి వింటూ ఉన్నాము. అయితే మనకు ఉగాది పంచాంగం సమయంలో అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలే లేవు అని చెప్పి కూడా కొంతమంది పురోహితులు చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు నిజంగా సూర్యగ్రహణం అనేది ఉందా? ఆ రోజు ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేయండి. గ్రహణం ఆకాశంలో ఉంది, మన ఇండియాలో లేదు. అంటే ఎందుకు లేదు? మనకి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ మనకి ఎందుకు లేదు అంటే, చంద్రగ్రహణం మనకి స్టార్ట్ అయింది మొన్న మార్నింగ్ 6:12 నుంచి 10:17 వరకు ఉండేది. అలాగే ఈ సూర్యగ్రహణం కూడా నైట్ 10 చేంజ్ నుంచి 12-10 అట్లా ఆ టైం వరకు ఉంటుంది. అంటే మనకి రాత్రి ఎప్పుడైతే సూర్యగ్రహణం మనకి రాత్రి వచ్చినప్పుడు ఏ దేశాల్లో అయితే రాత్రిపూట వస్తుందో ఆ దేశాల్లో కనబడదు. సింపుల్.
ఇప్పుడు మనకి అమెరికా కంట్రీస్లో పగలవుతుంటుంది ఆ టైంలో. సో అందుకని అమెరికన్ కంట్రీస్ అటు సైడ్ సూర్యగ్రహణం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రహణం అనేటువంటి విషయాన్ని మహర్షి మనకు ఒక యోగంగా ఇచ్చాడు. ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది, నేను జపం చేసుకుంటూ కూర్చున్నా, ఆ 2 hours 2.5 hours చక్కగా జపం చేసుకున్నా. అట్లా జపం చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఒక్క రోజు చేస్తే 3 సంవత్సరాలు చేసిన ఫలితం వస్తుంది. ఎందుకు 1000 times ఎక్కువ ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో కానీ క్షేత్రాల్లో చేసినప్పుడు కానీ అట్లా. సో 1000 times అంటే ఏంటి, 3 సంవత్సరాల నుంచి మంచిగా, అంతే కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మ చేత మనం ఏదైతే మనం ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆగుతుందో ఆ ప్రయత్నం ఫలిస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో అందుకని మహర్షి మనకి గ్రహణ సమయంలో రవిచంద్రులు ఒకే ఈక్వల్ దీంట్లో ఉంటారు, అండ్ నోట్స్ కూడా ఈక్వల్ దాంట్లోకి వస్తాయి, ఒకే సరళ రేఖలోకి రావడం వల్ల పట్టు ఎక్కువగా ఉంటుంది మనసు, ఆత్మ. ఇంకోటి ఏంటంటే రవి మనకి చాంటింగ్కి కారకుడు. మనం ఏదైనా ఒక చాంటింగ్ చేస్తున్నామంటే రవి బలం ఎక్కువగా ఉంటే బాగా చాంటింగ్ చేయగలుగుతాం, తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతాం, 5th లార్డ్ ఉంటే కనుక. అట్లా సూర్య చంద్ర గ్రహణాల సమయంలో గ్రహణాన్ని సమయంలో చేసినట్లయితే మంత్రబలం బాగా పెరిగి ఫలితం ఎక్కువగా వస్తుంది. అందుకని అయితే ఇక్కడ గ్రహణం మీరు ఏ దేశంలో ఉన్నా 12 రాశుల మీద దాని ఎఫెక్ట్ వాళ్ళ దానికి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. లేకున్నా అంటే ఇక్కడ ఏంటంటే లేకపోవడానికి ఉండడానికి ఏమిటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఈ దేశంలో మనకి ఇండియాలో లేదు, ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏం పాటించక్కర్లేదు. అంటే అట్లాగా దానాలు ఇవ్వడం మీరు ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, కంపల్సరీ అనేం లేదు. అలాగే గర్భవతులు జాగ్రత్తగా ఉండాల్సినవి, ఇట్లాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ గ్రహణం రోజు నుంచి 40 days 40 రోజులు మాత్రం మీకు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మీ జాతక చక్రం మీద కొంత ఉంటుంది. మీకు ఇక్కడ గ్రహణం ఉన్నప్పుడు ఉండే అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఒక్కొక్క లగ్నానికి తీసుకుంటే కనుక. ఇప్పుడు మీరు ఉదాహరణకి మేషం నుంచి తీసుకుందాం, 6th house లో గ్రహణం, మంచి ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు 6th house గ్రహణం పట్టినందుకు మేషం వారికి పర్టికులర్గా ఇక్కడ ఏమిటంటే పోటీ పరీక్షల్లో కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో శత్రువుపైన జయం ఉంటుంది. ఇప్పుడు అదే వృషభం అనుకోండి, వృషభం వారికి తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి, గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అందరికీ కాదు, ఓన్లీ వృషభం వారు ఏదైనా వేరే దేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇండియా వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏ ఉండదు దానివల్ల. మిథునం ఉంది, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఏదైనా గవర్నమెంట్ దీంట్లో ఉంది, ఇప్పుడు ఇవాళ రేపు మనకు వస్తున్నాయి బఫర్ జోన్స్, అది ఇది, ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అలాగే కర్కాటకం వారు ఉన్నారనుకోండి, కర్కాటకం వారికి చాలా మంచిది గ్రహణం, బికాస్ ఆఫ్ 3rd house. అందుకని ఏంటి, మీరు చేసేటువంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు, మీరు చేసే ఎనీ ప్రయత్నం 100% సక్సెస్ని ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సింహం వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఫినాన్షియల్ మ్యాటర్స్, ధన సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి సింహం వారు. అంటే ఎవరికైనా మనీ ఇస్తున్నాము, మనీ తీసుకుంటున్నాము, లేకపోతే ఏదైనా కుటుంబ సభ్యులతో ఏదైనా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వల్లే కొంత డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంది. సో ఆ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉంటే అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల డిస్ప్యూట్ అయ్యి ఇబ్బంది వస్తుందని మనకు ముందే తెలిసింది అనుకోండి, జాగ్రత్త పడతాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం, వాడు చాలా కోపిష్టండి, జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేస్తాం, కూల్గా మాట్లాడతాం. అట్లా కన్యా వారు చూసుకుంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ మన చంద్రగ్రహణం సప్తమంలో జరిగింది, ఇప్పుడు లగ్నంలో జరుగుతుంది కాబట్టి, సూర్యగ్రహణ లగ్నంలో జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలోని లేదా బిజినెస్ పార్ట్నర్కి రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు పర్టికులర్గా. అండ్ తులవారు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన, ఎందుకంటే సూర్యుడు కేతువు కలిసి 12వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాల పట్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫాదర్ ప్రాపర్టీ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వివాహ జీవితం విషయంలో, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి కొంతమందికి 12లో కేతు ఉన్నందుకు, వాళ్ళు ఈ టైంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని. అండ్ వృశ్చికం వారికి చాలా మంచిది, లాభస్థానంలో గ్రహణం అన్ని రకాల లాభాలు ఇస్తుంది, సో డోంట్ వరీ. అండ్ మన ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే దశమం, సో కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది ఇక్కడ, ఎటువంటి ఫీల్డ్లో ఏదైనా సరే గ్రోత్, ప్రమోషన్స్ రావడము, కొంచెం వర్క్ స్ట్రెస్ ఉంటుంది సాధారణంగా కేతు ఉన్నందుకు, మారిపోవాలనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ గ్రోత్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంటుంది.
మకరం వారికి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని, తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని, ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది? వాళ్ళ పర్సనల్ చార్ట్లో బ్యాంక్ హ్యాకింగ్ టైం నడుస్తుంది, ప్లస్ ఇది యాడ్ అయింది, ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. వేరే వాళ్ళకి ఏంటంటే చిన్న ఎఫెక్టే ఉంటుంది. అందులో ఇండియాలో ఉండే వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు, బయట దేశాల్లో ఉండే వాళ్ళకి దీని దగ్గర ఎఫెక్ట్ ఉంటుంది. కుంభం వారు ఉన్నారు, కుంభంకి న్యూట్రల్గా ఉంటుంది, ఎందుకంటే 8th house గ్రహణం. కొన్ని ఆకస్మికంగా కలిసి రావడాలు జరుగుతాయి, ఆకస్మికంగా చేంజెస్ జరుగుతాయి. మీనం వారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎలా అయితే కన్య వారు వివాహం ఎంపిక చేసుకునే విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఎలా అయితే జాగ్రత్త తీసుకోవాలో, ఈ యొక్క మీనరాశి వారు కూడా సేమ్ జాగ్రత్త వీళ్ళు కూడా తీసుకోవాలి. ఓకే, ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి యోగదాయకంగా ఉందనుకుంటా మీరు చెప్పినంత వరకు. మేషం వారికి యోగదాయకంగా ఉంది, 6th house కాబట్టి. ఓకే. అండ్ కర్కాటకం వారికి 3వ స్థానంలో కాబట్టి వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంది. వృశ్చికం వారికి ఉంది, ధనస్సు వారికి ఉంది. ఓకే. కుంభం వారికి న్యూట్రల్గా ఉంది, మిగతా వారికి కొంత జాగ్రత్త తీసుకోవాలి. మరి ఎక్కువ ప్రభావం ఎవరికి ఎక్కువగా ఉంటుంది బయట దేశాల్లో ఉంటే కనుక, ఇది కన్యా రాశిలో పడుతుంది కాబట్టి కన్యా. ఓకే. వృషభం వారికి కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, కొంత ఉంటుంది. వృషభం వారికి పంచమం కదా, సంతానం విషయంలో అని చెప్పాను కదా. సో కన్యా, వృషభము అండ్ మకరం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అలాగే కొంతవరకు సింహము అండ్ తులవారు కూడా కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సింహానికేమో ధనము, కన్యారాశిలో వాళ్ళకే ఇది పడుతుంది కాబట్టి తెలియని థాట్స్ రకరకాలు అయిపోతుంటాయి. అది ఎట్లా అంటే తెలియని వైరాగ్యం వస్తుంటుంది కన్యవారికి. తులరాశి వారికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనవసరంగా ఎక్కువ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంటుంది. బట్ కర్కాటకం ఈజ్ గుడ్, 3లో గ్రహణం కాబట్టి ధైర్యంగా కొన్ని పనులు చేసి స్పిరిచువల్గా వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఆడవారికి మగవారికి సపరేట్ గా వర్తిస్తుంది అంటారా? ఏముండదు, ఎవరికైనా సేమ్ వాళ్ళ స్థితిగతులను బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్త్రీలకి పురుషులకి అని మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఎట్లా అంటే ఎక్కువగా స్త్రీలకి మనసు మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంటుంది, పురుషులకి ఏంటంటే కెరీర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. మొత్తానికి మన దగ్గర లేకపోయినా విదేశాల్లో ఉన్న ఆ ప్రభావం ఈ రాశుల వాళ్ళకి కొంతమందికి యోగంగా, కొంతమందికి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎవరైనా కానీ మంత్రం గనక చేసుకోగలిగితే ఏ దానికి ఆ దానికి. ఇప్పుడు జాబ్ ప్రాబ్లం ఉంది అనుకోండి, అమ్మవారి మంత్రం ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, చాలా లోన్స్ ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. లేదు మెంటల్లీ చాలా ఇబ్బంది పడుతున్నాను, ఓం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయ నమః. లేనట్లయితే ఓం మనస్వినియే నమః చేసుకోవచ్చు. అలా కాదు నాకు ఫైనాన్షియల్లీ చాలా వీక్గా ఉన్నాను, నాకు ఫైనాన్స్ కావాలనుకుంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఓకే, అలా ఎవరి సమస్యకు తగ్గట్టు వాళ్ళు ఒక మంత్రం చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా మనం గ్రహణ సమయంలో దానాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వచ్చు అన్నారు కదా, ఇవ్వాలనుకుంటే ఎటువంటి దానం ఇస్తే బాగుంటుంది? బియ్యము, గోధుమలు, మినుములు, ఉలవలు దానము, రవి చంద్ర ప్రతిమలు, నాగపడిగ చిన్న దొరుకుతుంది మనకి పూజ సామాగ్రి స్టోర్స్లో, అండ్ రాగి గిన్నె, దాని మీద కొంత నెయ్యి, దీపం కాదు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అండ్ ఇంకేదైనా పప్పు కూడా కలిపి ఇవ్వచ్చు. వీటిని దానంగా ఇవ్వాలి. ఓకే, అంటే అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా, విదేశాల్లో అయినా ఇక్కడైనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు ఇచ్చుకోలేరు, ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళ పేరు మీద వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఓకే, అది ఫలితం ఉంటుందా? వాళ్ళ పేరు మీద వెళ్ళిస్తే సమానమైన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళ గోత్రనామాలు చెప్తున్నారుగా. అండి, సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.